మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు చూసుకున్నారు కదండీ! పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి హత్య, ఆ తర్వాత ఆత్మహత్య ఉదంతం ఎక్కడైతే పల్నాడు జిల్లా మేలవాగు, బొల్లపల్లి మండలం మేలవాగు జరిగిందో ప్రెజెంట్ మనం స్పాట్‌లో అయితే ఉన్నామండి. సో, ఎవరైతే గంగబోయిన పెద్ద వెంకటేశ్వర్లు, అలాగే గంగబోయిన కుమారి గత 2, 3 రోజుల కిందట ఏదైతే గంగబోయిన వెంకటేశ్వర్లు చేత హత్య చేయబడిందో వాళ్ళ భార్య కుమారి, ఇక్కడే ఈ ఈ చెట్టు కిందే తనని నరికి చంపడం జరిగింది. ఇక్కడే ఈ చెట్టు కింద నరికి చంపడం జరిగింది. సో, ఆ తర్వాత అదే ప్లేస్‌లో 2 రోజుల తర్వాత ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నప్పుడే ఇదే చెట్టుకి ఇదే టేకు చెట్టు అండి. వాళ్ళ పొలమే ఇదంతా గూడా. గంగబోయిన పెద్ద వెంకటేశ్వర పొలం ఇదంతా గూడా. హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెంకటేష్‌ని. మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వల్లపల్లి మండలం మేళ్ళవాగు గ్రామంలో ఏదైతే గత వారం కిందట 3 రోజుల కిందట జరిగినట్టు హత్య ఉదంతం ఏదైతే గంగబోయిన కుమారి అనే లేడీని వాళ్ళ హస్బెండ్ గంగబోయిన పెద్ద వెంకటేశ్వర గారు హత్య చేసి పరారవడం జరిగింది. సో, ఆ హత్య చేసి ఆవిడ నరికి చంపింది ఎక్కడేనండి, ఆ చెట్టు కింద నరికి చంపాడు. ఇది వచ్చేసి వాళ్ళ మామగారి పొలం అండి. గంగబోయిన వెంకటేశ్వర గారి మామగారి పొలం ఏదైతే కౌలు చేసి పత్తి సాగు చేస్తా ఉన్నారు. సో, కుటుంబ కలహాలు, అలాగే అప్పులు, అదేవిధంగా మెయిన్ రీజన్ చూసుకున్నట్టయితే వివాహేతర సంబంధం గల దీనికి ముఖ్య కారణం అని చెప్పి కూడా గ్రామస్తులు చర్చించుకుంటా ఉన్నారు అక్కడక్కడ. సో, మెయిన్ ఆ వివాహేతర సంబంధంలో భాగంగానే గంగబోయిన పెద్ద వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో, దాని మీద ఎప్పుడైతే పొలానికి పనికొచ్చాడో ఇక్కడ అనుకోని కారణాల వల్ల ఆవిడని నరికి చంపడం జరిగింది. ఇక్కడ ఇదే 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 పొలంలో, వాళ్ళ పొలంలోనే ఇక్కడ. సో, 2 రోజుల తర్వాత ఏదైతే గంగబోయిన వెంకటేశ్వర్లు రిలీజ్ అయ్యి తన భార్యను తన చేతులారా చంపుకున్నాక ఏదైతే గిల్టీగా ఫీల్ అయ్యాడో, ఆ గిల్టీలో భాగంగా మళ్ళీ అదే పొలానికి అదే ఏరియాకి వచ్చేసి ఇదే చెట్టుకి అండి, వాళ్ళ చేలో చెట్టు ఇది టేకు చెట్టు. ఇదే టేకు చెట్టుకి ఇక్కడే ఉరేసేసుకొని తను సాధించడం జరిగింది. సో, దాన్ని కూడా తను చేశాడు. ఇంకా దాని నుంచి ఇదే అండి గంగబోయిన చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయండి. గంగబోయిన వెంకటేశ్వర చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. సో, ఆ రోజు మరుసటి రోజు నిన్న ఉదయం 11 గంటలకి ఉదయం ఇక్కడ ఉన్న సమీప రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించేసి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి చెట్టు దగ్గర రావటం, అక్కడ గంగబోయిన పెద్ద వెంకటేశ్వర ఉరేసుకొని చనిపోయి ఉండటం, ఇదన్నీ కూడా ఆ ఊరి జనాలను మటుకు కలిసి వేసింది. సో, గంగబోయిన వెంకటేశ్వర్లు వచ్చేసి అసలు ఊరు వచ్చేసి బొల్లపల్లి అండి, అసలు ఊరు. సో, అక్కడ ఉన్న అప్పుల రీత్యా లేదంటే వ్యవసాయ రీత్యా వాళ్ళ మామగారు ఊరేటినట్టు మేలవాగులో వచ్చేసి స్థిరపడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే కుటుంబ పోషణార్థం ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు గత 10 ఏళ్ళ నుంచి కూడా. సో, చూసుకున్నట్టయితే ఇక్కడ అనుకోని కారణాల వల్ల వివాహేతర సంబంధం కావచ్చు, అలాగే కొంచెం అప్పుల బాధ కావచ్చు. సో, ఇలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్లో ఉండటం వల్ల అనుకోని కారణం వల్ల భార్యని ఈ కారణాల చేత హత్య చేయడం జరిగింది. హత్య చేసి కూడా 2 రోజులు పరారైపోయిన సందర్భం కూడా మీరు అందరూ చూసుకోవచ్చు. ఎందుకంటే హత్య జరిగినాక ఆయన దొరకలేదు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మళ్ళీ హఠాత్తుగా అదే చేలో అది కోత దగ్గరలోనే కేవలం 20 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నటువంటి ఇంకొక చెట్టుకి ఇక్కడ ఉరేసుకొని గంగబోయిన పెద్ద వెంకటేశ్వర తనువు చెల్లించడం జరిగింది. ఇది కూడా ఎంతో ఈ ఊరి జనాలను కూడా కలిసి వేసింది. ఎందుకంటే నిన్నటిదాకా సరదాగా తిరిగిన మనిషి ఈ రోజు వాళ్ళ మధ్య లేడు. కుమారి కావచ్చు, అలా వెంకటేశ్వర కావచ్చు, ఇద్దరు కూడా తనువు చాలించడం, పిల్లల్ని అనాథలు చేయటం, వాళ్ళ బాగోగులని సంరక్షణ కూడా గాలికి వదిలేసి ఇద్దరు కూడా అనుకోని కారణాల రీత్యా ఇలా తనువు చాలించడం కూడా గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం కూడా కలగజేసేసుకొని ఇటు మన జీవి అంజలి గారు కూడా ఎమ్మెల్యే గారు లోకల్ ఇనుపన్న ఎమ్మెల్యే గారు పరామర్శించేసి పిల్లలకి ఏదో ఒక తగు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే పిల్లలు కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ మధ్యలో చదువుకుంటా ఉన్నారు. సో, వాళ్ళకు కూడా ఏదన్నా ప్రభుత్వం స్పందించేసి తక్షణం ఏదన్నా చదువుకి విద్యకి సంబంధించి ఎటువంటి ఏమన్నా సహకారాలు అందించాలని చెప్పి కూడా గ్రామస్తులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏవైతే అనాథలైనటువంటి ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా చేరదీసి ప్రభుత్వం తరఫున వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. బాబాయ్ గారు, ఇప్పుడు గంగబోయిన పెద్ద వెంకటేశ్వర్లు కుమార్ ఇద్దరు కూడా మరణించారు కదా, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? అనుమానం అంటారండి. వాళ్ళకి దిక్కులేరు ఎవరు. వాళ్ళని గవర్నమెంట్ ఏమైనా సంధించబడి దాతలు ఉంటే సాయం చేయండి. పిల్లల చదువులకి ఏదైనా కానీ ఎవరన్నా దాతలుంటే చేయండి అయ్యా.
గంగబోయి వెంకటేశ్వర అసలు మామూలుగా మీతో ఎలా ఉంటాడండి? మామూలుగా రైతులతో ఎలా ఉంటారు బాబాయ్ గారు? బాగానే ఉంటుంది. బాగానే ఉంటాడా? మాతో పెద్దగా ఉండలే కానీ వేరే వాళ్ళతో బాగానే ఉంటుంది. ఎవరికి మెంటాలిటీ పరంగా తాగుడు అలవాట్లేను తాగుడు ఏం లేదు. మనిషి అయితే వ్యక్తిగతంగా కొంచెం బాగానే ఉంటుంది. ఆ పిల్లగాడి మీద కూడా ఒక్కరు ఉంటాడు. కుర్రోడేనా? ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ ఉంటే ఒక 35 ఉంటుందండి. 40 దాకా ఉంటాయి. ఆ కుమారికి ఏజ్ ఎంత ఉండొచ్చండి? కూడా అంతే లాగా ఉంటాయి. 30 లాగా ఉంటాయి. 30 లాగా ఉంటాయి. 30 చిల్లర ఉంటాయి. 30 పైన ఎంగేజ్. చిన్న వయసులో చనిపోయినట్టు. చిన్న వయసు ముందేదో భార్యను చంపేశాడు కానీ తర్వాత మళ్ళీ సిగ్గుపడి అది దానికోసం బయటకు రాలేక ముఖం జనం చూడలేక ఈ పని చేసుకున్నాడు. అది ఆ పని చేసుకుని పిల్లలు అనాథలు అయిపోయినారు. 2 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు అబ్బాయి 10 తప్పిండు. అమ్మాయి అదే నాకు రాదయా అది ఇంటర్మీడియట్. ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చి సాయం చేస్తున్నారు? అన్నాడు. మరి నేను అన్నాడు అమ్మాయికి ఏదో దారి చెప్పిద్దాము. అమ్మాయి ద్వారాగా మరి పిల్లగాడిని కూడా నీ తమ్ముడిని నీకేదో దారి చేస్తాను, పిల్లగాడిని నువ్వు చదివించుకోవాలమ్మా అని చెప్పిండండి. అది జరిగింది. సో వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంతమంది అండి? వెంకటేశ్వర వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వల్లపల్లిలో ఉంటారు. వాళ్ళకి సొంత ఇల్లు పొలాలు వాళ్ళు ఎదుర్కొండి. ఈయనకి ఇల్లు లేదు. ఈయనకి ఇల్లు లేదు. ఆడలేదు. ఆడ అమ్ముకోండి అప్పులై. అప్పులే అమ్ముకోండి అండి. అది అప్పులే అమ్ముకొని ఏడకొచ్చిండు ఆయన. ఏడకొచ్చినా కానీ కొద్దిగా అప్పులే ఉండే ఏడ కూడా కొద్దిగా మెంటాలిటీ కొద్దిగా అనుమతిగా ఉంటుంది. ఆయన కొద్దిగా గ్యారంటీ అయిన మెంటాలిటీ కాదు. కొద్దిగా అప్పమైన మనిషి. మళ్ళీ దానికి తోడు ఇదొకటి. మళ్ళీ ఇదొకటి. సో బొల్లపల్లిలో వాళ్ళ అసలు ఇక్కడ వాళ్ళ మామగారు ఇంట్లో ఉంటారు. ఇప్పుడు నా ఇంట్లో బట్టి సంవత్సరం వెళ్ళిపోయిందా? మీ ఇంట్లో ఉంటాడా? ఆయనే మామని, నేనే మామని. మామగారా? పిల్లనిచ్చిన మామగారా? మీ అమ్మాయి చనిపోయింది. మీ సొంత బిడ్డేనా? బాబాయ్ గారు మరి చెప్పరే? బాబాయ్ గారు సొంత బిడ్డనే చెబుతాను కదండి. ఆయన చెప్పారు. ఆయన అమ్మాయినండి చెప్పింది. మీ అమ్మాయి గారు అసలు మరి ఎలా ఉంటారండి మామూలుగా? ఆయన బ్రహ్మాండంగా ఉండదు. అందరు ఇంట్లో పిల్లలు కానీ బజార్లు ఇళ్ళమంటోళ్ళు అయినా కానీ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? మనకి చెప్పలా, చెప్పలా. మన ఏది నాకేం ఆడబిడ్డలు లేరండి. ఆడమడిచి లేకపోయారు. మన ఏదో మొదటి తినటం, వచ్చే నీటి పొలం రావటం. ఆంటీ గారు కూడా చనిపోయారా? నాకు చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆడాలని చెప్పుకునేవాళ్ళు. కడచొక్కాలు చెప్పుకుంటాం. ఉంటే కాసేపు ఇంట్లో ఉండగలుగుతాం. మరి ఆమె లేదు నాకు కూడా. లేకపోతే ఏదో ముద్ద పోదంటే బజారికి పోవటం, కూర్చొని రావటం, మళ్ళీ ఆకలి అయినప్పుడు రావటం, ముద్ద అంటే బజారికి పోవటం. అది మనకు తెలిసింది. అదండి. మీ బిడ్డనైతే? నా బిడ్డే. ఎంతమంది అండి మీకు బిడ్డలు? అమ్మాయిలు 3, అబ్బాయి కూడా చనిపోయింది. అబ్బాయి కూడా చనిపోయింది. సంవత్సరం 8 నెలలు 9 నెలలు కాలు వచ్చిన 2వ సంవత్సరం మందాకి చచ్చిపోయాడు. అబ్బాయి మందాకి దేనివల్ల అండి? వాళ్ళు ఏదో మరి ఆయన బాధ వచ్చి ఆయన చచ్చిపోయాడు అనుకోని. 1 సంవత్సరం గ్యాప్లో 2 బిడ్డలు కలిపారు. ఇది 2వ సంవత్సరం. ఏం చెప్పాలనుకుంటున్నారండి బిడ్డలకి? మరి ఇంత ఏజ్ వచ్చింది కదా మీకు? అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే పెద్ద మనుషులతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? పెద్ద మనుషులు రాష్ట్రం మొత్తం చూస్తారు కదా, శనికావేశం ఇలాంటివి చేయొద్దని. అది శనికావేశంలో చేయమాకండి అయ్యా అని. అది మీ తండ్రిగా మీకు బాధ ఉంటది కదా? నిజమేలే, మరి బాధ మనం చెప్పినట్టు తింటలేదు కదండి. మనం చెప్పినట్టు తింటే బాధ లేదు, మనం చెప్పినట్టు తింటలేదు. కొడుకు కూడా ఎలా చెప్పినట్టు. కొడుకు ఎంతమంది పిల్లలండి? అబ్బాయి పిల్లలు లేరు. మరి కోళ్ళు పోయింది అమ్మాయి. మరి అదే పెళ్ళి ఎన్నాళ్ళు జరిగింది? అది 5-6 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఏమైందండి. మాకెవరు లేరు. ఇంకా 2 బిడ్డలు, 3 అయితే ఒక బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చచ్చిపోయింది. కుమారి చిన్నమ్మాయి. అమ్మాయి కుమారి బాగా చూసుకుంటదండి. చనిపోయినావిడే ఊళ్ళో ఉంటుంది కాబట్టి అనుకున్నా నేను. అందుకని ఆమె దగ్గర తీసుకున్నా. దగ్గర తీసుకుంటే ఈ పని జరిగింది. కాదు 2 బిడ్డలకు అనుకూలంగా తక్కువ కొంటారు.
సో ఫ్రెండ్స్ చూశారు కదండి, చూసినట్టే చేపల రత్తయ్య గారండి. సో గంగపైన కుమారి ఎవరైతే ఉన్నారో స్వయాన రత్తయ్య గారికి సొంత స్వయాన కూతురు అండి. ఆయన పొలంలో ఇప్పుడు ఉన్నాం. సో ఆల్రెడీ ఒక సంవత్సరం కిందట కూడా ఇలాగ అప్పుల పాలయ్యి వ్యక్తిగత కారణాల రీత్యా కొన్ని అప్పుల రీత్యా కూడా కొడుకు మందు దాగి చనిపోవటం, అలాగే కొడుకైనా కూతురైనా కుమారి నువ్వే అని చెప్పేసి ఒక ముద్ద పెట్టి చేరదీసే కుమారిని గంగపైన కుమారి అండి ఎవరైతే నిన్ను అతిగావించబడింది వెంకటేశ్వర చేత, కొడుకైనా కూతురైనా అల్లుడైనా కొడుకుతో సమానం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకోవటం, అలాగే రత్తయ్య గారి భార్య 10 సంవత్సరాల కిందట కాలం జరగటం, ఆ తర్వాత ఒక సంవత్సరం కిందట కొడుకు చనిపోవటం, ఇంట్లో ఆడపిల్లలకి ఈ భార్య భర్తల దగ్గర ఉన్న అగాధాలు తగాదాలు ఏదైతే తల్లి లేకపోవటం వల్ల చెప్పుకున్న ఆడదిక్కు లేకపోవటం వల్ల ఇంట్లో కూడా ఇలాంటి మిస్టేక్ జరిగిందంటానికి కారణం నిన్న తల్లిగిన కొన్ని ఉంటే ఆ పడే బాధలు కానీ అవమానాలు కావచ్చు ఏమైనా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బయట వాళ్ళతో పోల్చుకుంటే ఇంట్లో తల్లికి ఏదైనా ఆడపిల్ల ఓపెన్ గా చెప్పుకుంటది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా పోయింది రత్తయ్య గారికి. సో రత్తయ్య గారికి చెప్పలేక ఈ అనుమానాలు పెనుభూతం కింద మారి ఈ రోజు అల్లుడు వయసు కూడా 35-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఎవరైతే గంగపైన పెద్ద వెంకటేశ్వర వేసుకుని చచ్చిపోయాడు, రత్తయ్య గారి కుమార్తె గంగపైన కుమారి ఎవరైతే చంపబడిందో ఇక్కడ ఆ వయసు కూడా 32-35 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అనుమానం రీత్యా ఈ అత్త గావించబడింది చెప్పింది కూడా తండ్రి గారు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఎందుకంటే తల్లి లేకపోవటం, ఆడ కష్ట నష్టాలు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల మనసులో దాచుకొని అది ఆ చిన్న చిన్న అనుమానాలు తీవ్రరూపం దాల్చేసి ఈ రోజు అత్తగావించబడింది కుమారి. అలాగే వెంకటేశ్వరులు కూడా తర్వాత రిలీజ్ అయ్యి తను చేసిన పనికి సిగ్గుపడి ముఖం ఊళ్ళో ఎలా చూపించాలో తెలియక తను కూడా బలవన్నం ఇక్కడికి వచ్చేసి బలవంతంగా ఉరేసుకుని చనిపోవడం జరిగింది. సో ఈ 2 వ్యక్తులు కూడా వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదం నుంచి మునిగా రత్తయ్యకి ఎవరైతే భార్య లేకపోవటం, కొడుకు దూరం అయిపోవటం, ఉన్న 3 ఆడపిల్లలు 1 మగ పిల్లడు అండి రత్తయ్య గారికి. 2 ఆడపిల్లలు వేరే చోట ఉండటం, ఈ కుమారి ఎవరైతే ఉందో ఒక చేరదీసి ఒక ముద్ద పెట్టే గుణం ఉండటం వల్ల రత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీని వెంకటేశ్వరుని కుమార్ని గొల్లపల్లి మేళవాకు తీసుకొచ్చుకొని పెట్టుకోవటం. 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తండ్రిని చూసుకుంటూ అలాగే పొలం చూసుకుంటూ ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారు. కానీ వివాదరహిత సంబంధం ఏదైతే ఉందో దాన్ని చిలికి గానివల్లాగా మారి అనుమానం కింద దారి తీసేసి వెంకటేశ్వర కుమారి వాళ్ళ భార్య కుమారిని హత్య చేయటం, అలాగే 2 రోజుల తర్వాత మళ్ళీ ఇదే పొలంలో చెట్టుకి మరి ఉరేసుకుని చచ్చిపోవడం కూడా జరిగింది. సో ఎటు చూసుకున్నా సరే అయితే ఇంట్లో కూతుర్ని అల్లుడిని ఒకేసారి అలాగే సంవత్సరం గ్యాప్లో కొడుకుని మొత్తం 3 ఇంచుమించు సంవత్సరం కాల వ్యవధిలో కోల్పోవడం రత్తయ్య గారి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పేసి కూడా గ్రామ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏదన్నా సహాయ సహకారాలు అందించేసి వాళ్ళ మనవలైనటువంటి అమ్మాయి అబ్బాయి ఉన్నారండి చదువుకునే వాళ్ళు, వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి కూడా గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నారు.